హనుమకొండలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నయీం నగర్ బ్రిడ్జ్ నిర్మాణంపై క్రెడిట్ ఫైట్ నడుస్తోంది. బ్రిడ్జిని మేమే నిర్మించామంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇరు పార్టీల నేతలు కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలంటూ నిన్న సవాల్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని చీరా గాజులు మంగళహారతులతో వచ్చారు ఎమ్మెల్యే. ఇక బీఆర్ఎస్ నేత నాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎమ్మెల్యేగా ఉన్నా మరి ఉద్యమకారుగా ఉన్నా రైలు రోకోలు చేసాం, రాష్ట్ర రోకోలు చేసాం. సమైక్యవాదులకు కూడా ఈ గాజుల సంస్కృతిని నేను చూపెట్టలేదు. విధానపరమైన నిర్ణయాలతోని అంశాల పరంగా మేము ఉద్యమించడం తప్ప ఇటువంటి వెకిలి మాటలు వెకిలి చేష్టలు చేయలేదు. నాయన రాబోయే తరాలకు ఈరోజు గతంలో నేను ఉండొచ్చు, అంతకుముందు ధర్మన్న ఉండొచ్చు, అంతకుముందు సత్యన్న ఉండొచ్చు, అంతకుముందు వెంకటేశ్వరరావు కూడా ఉండొచ్చు, అంతకుముందు రంగారావు గారు కూడా ఉండొచ్చు, అంతకుముందు మా సోదరుడు కూడా ఉండొచ్చు. రాబోయే తరాలలో నేను ఉంటామో నువ్వు ఉంటావో ఇంకా రాబోయే తరాలు ఎవరు ఉంటారో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారో, మీ మిత్రులకెళ్ళే ప్రజాప్రతినిధులు అవుతారు, మీ ప్రెస్ మిత్రులకెళ్ళి అవుతారో తెలియదు. కానీ ఒక మంచి సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా సమస్యలను పరిష్కరించే విధంగా చేద్దాం తప్ప ఇటువంటి వెకిలి మాటలు. ఒకరోజు వినయ్ భాస్కర్ దమ్మేంది ధైర్యమైంది అంటాడు, ఒకరోజు వినయ్ భాస్కర్ ఎంబడి ఎవరున్నారు, ఒక తొర్రి ఒక మర్రి అంటాడు. ఇవా ఒక ఉద్యమకారుడు, టీజే రాష్ట్ర అధ్యక్షులు, కేసీఆర్తో సమకాలీకుడు, నిస్వార్థంగా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు. నా ఎంబడి ఎవరున్నారు అంటారు. నా ఎంబడి కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, దళితులు ఉన్నారు, అగ్రవర్ణాలు కూడా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రదర్శన చేద్దాం, బల ప్రదర్శన. ఇదేమైనా నువ్వు గెలిస్తే అయిపోయా. నువ్వు ప్రజల సమస్యలపైన దృష్టి సారించు. కాజ్పేట నుంచి పెద్దమ్మగడ్డ వరకు ఏమున్నాయో అవి దృష్టి సారించు. ఈరోజు ఇంతే కాకుండా నా పర్యటనల గురించి మాట్లాడుతుండు ఈ బాబు, ఈ పొట్టి బాబు నా గురించి మాట్లాడుతుండు. నే అంటే చెన్నై బాబు నాట. చెన్నై ఎందుకు పోయినా నాయన, చెన్నై ఎందుకు పోయిండు అంటుండు. చెన్నై ఎందుకు పోయినా మా పార్టీలో ఒక ప్రతినిధి బృందంగా పొరుగు రాష్ట్రంలో పెరియార్ నుంచి స్టాలిన్ వరకు బీసీలకు రాజ్యాధికారం ఎట్లొచ్చింది, అక్కడ బీసీల స్థితిగతులు ఎట్లున్నాయి, బీసీ విద్యార్థులకు ఏం పథకాలు ఉన్నాయి, బీసీ రిజర్వేషన్లు ఎట్లున్నాయి. మీరే అంటారు కదా నాయన, కామారెడ్డి డిక్లరేషన్లో 42% మరి స్థానిక సంస్థలు ఉంటాయి, కులగణనలు చేస్తామన్నారు కదా. ఎటుపోయింది నీ కులగణన? దానికోసమే కులగణన ఎట్లా చేయించాలా, మీ మెడలు ఎట్లా ఉంచాలని చెప్పి నా బీసీ జాతి కోసం పోతే ఏలని చేసి మాట్లాడతావా? నేను అన్నానా? నేను నా 18 ఏళ్ళ ప్రజాప్రతినిధిలో హైదరాబాద్ తప్ప ఎక్కడికి పోలేదు. నీలాగా విదేశ పర్యటనలు చేయలేదు. ఓ నాయనా 8 నెలల్లో 4 సార్లు ఢిల్లీ పోతావు, నీ అధిష్టానం కలిసిందని అనుకున్నాం. ఇక్కడ దోసుకున్న పైసలు దాచుకుంటానికి ఓసారి అమెరికా పోతావు, ఓసారి ఆస్ట్రేలియా పోతావు. ఇక్కడ సమస్యలు వాళ్ళు చెప్పుకుంటానికి పోతే నాకు ఫ్లైట్ టైం అయింది పోతా అంటావు. పేదోళ్ళు గుడిసెలు కూలుతున్నాయంటే నేను ఫోన్ చేసి చెప్తా పో అంటారు. అరే కూల కొడుతుండ్రు అంటే ఏం కాదు, ఇంత కూల కొడతా అంటావు. నాయనా ఈరోజు చెప్తున్నా, ఖబర్దార్ బిడ్డ, ఏ పేద గుడిసెను కూల్చినా కూడా నీ గుండెలు నిద్రపోతావు, మీ ప్రభుత్వ అధికారుల గుండెలు నిద్రపోతావు అని కూడా సందర్భంగా తెలియజేస్తాం. అంత ఆశామాష అనుకుంటున్నావా? పేదలకు 40 ఏళ్ల క్రితము ఈ నగరంలో కమ్యూనిస్ట్ వాళ్ళు, సిపిఎం నాయకులతో పాటు మేము గుడిసెలు వేస్తే వాళ్ళకు అతి గతి. మీ పాలన లేదు, టీడీపీ పాలన లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 మందికి గుడిసెవాసులకు పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర నాది, నిర్మాణం చేసినటువంటి చరిత్ర నాది, వాళ్ళకు కమ్యూనిటీ హాల్ కట్టించిన చరిత్ర నాది, వాళ్ళని చదివించిన చరిత్ర నాది. వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి వారికి అండగా నిలబడ్డటువంటి చరిత్ర నాది. నా చరిత్ర గురించి మాట్లాడతావా? నా దమ్ము ధైర్యము చూడాలనుకుంటే నా విజ్ఞప్తి మీ అందరితోని, నిజంగా కూడా ఈయనకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు అధికారంలో నేను ఉన్నప్పుడు మొదటిసారి గెలిచినప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అన్నారు.
ఆ రాష్ట్రం కోసం పోరాడినా. రాష్ట్రం ఎట్లా వస్తుంది, రాజీనామాలు చేయండి అని ప్రజలంటే రాజీనామాలు చేసిన చరిత్ర నాది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ సమయంలో ఉద్యమకారులను